సోషల్ మీడియా అంటే ఒట్టి వినోదమేనా? నలుగురిని నవ్వించడమే కామెడీనా? అసలు నవ్వుల వెనక దాగున్న వికృత చేష్టలు ఎటు దారి తీస్తున్నాయి? ఓవైపు దేశమంతా విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతుంటే, మరోవైపు ఒక మహిళ ఆత్మగౌరవాన్ని కేవలం 370 రూపాయలతో పోల్చే దుస్థితికి దిగజారారు కొందరు. ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఒకే ఒక కాంట్రవర్సీ 370 రూపీస్ బిర్యానీ వివాదం. బిగ్ బాస్ 19 కంటెస్టెంట్ స్టాండప్ కమెడియన్ ప్రణీత్ మోర్ లైవ్ షోలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. అసలు ఏంటి ఆ వివాదం? నెటిజన్లు ఎందుకు ఇంతలా ఫైర్ అవుతున్నారు? అసలు ఆ షోలో ఏం జరిగిందో మీరే చూడండి. क्या क्या खिलाओगे? मगर तू बता क्या खाएगी? हाँ। तो हमने चिकन बिरयानी खाई, वो भाई होगी 360-370 रुपए की। फिर वो कहती घर छोड़ाओ। मगर यार 370 रुपए लगे हैं, मगर वसूलता करूँगा मैं। पीक गुड़गांव कंटेंट खा गई मेरे वैसे। तो क्या हुआ? तो मैं सोच रहा हूँ यार अगर रूम पे ले जाऊँ ऑकवर्ड लगेगा कि पहले दिन ही मांग रही, पहले दिन मांग रही, ले रही मांग रही, मतलब मांग रहा मतलब। तो मेरे को ध्यान आया कि हमारे वहाँ एक पार्क है, पार्क है, गार्डन। वो ना अंधेरा, उसमें बहुत अंधेरा रहता है कि दिखता ही नहीं कुछ। हाँ। तो मैंने कहा मैं चल थोड़ी देर पार्क में बैठते हैं, टाइम स्पेंड करते हैं। हाँ। थोड़ी देर कहती नहीं चलते हैं। मैं कहा यार आधा घंटा बस। तो हम गए. అక్కడ 370 రూపాయలు పెట్టి ఒక చికెన్ బిర్యానీ తినిపించానని చెప్పాడు. అంతటితో ఆగకుండా ఆ డబ్బు ఖర్చు పెట్టాను కాబట్టి ఆ మహిళ నుంచి రిటర్న్ గిఫ్ట్ ఆశించినట్లుగా ఆ ఖర్చును తిరిగి రాబట్టుకోవాలి అన్నట్లుగా చాలా అంటే చాలా చౌకబారుగా మాట్లాడాడు. అంతకంటే దారుణం ఏంటంటే అతను అంత మాటలు అంటున్నా కనీసం ఖండించాల్సింది పోయి కమెడియన్ ప్రణీత్ మోర్ పళ్ళు ఇకిలిస్తూ నవ్వుతున్నాడు. చుట్టూ ఉన్న ఆడియన్స్ కూడా దానికి చప్పట్లు కొట్టి నవ్వుకున్నారు. ఈ చిన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలోకి రావడంతో నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. కేవలం 370 రూపాయల బిర్యానీ కొనిపెడితే మహిళను వస్తువులా వాడుకుంటారా అంటూ ప్రణీత్ మోర్, హిమాంశు ఇద్దరిపై కూడా విరుచుకుపడుతున్నాడు. దీనిపై క్రికెటర్ దీపక్ చాహర్ సిస్టర్ మాల్తీ చాహర్ కూడా స్పందించారు. ఇలాంటి చీప్ జోకులు మహిళలను అవమానించడాన్ని చాలా నార్మల్ విషయంగా మార్చేస్తాయంటూ మండిపడ్డారు. చాలామంది మహిళలు ఎందుకు ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కోరుకుంటున్నారో ఇలాంటి జోకులు చూశాకే అర్థమవుతుందన్నారు. కేవలం గిఫ్ట్లు, 370 రూపాయల భోజనంతో ఒక మహిళ కన్సెంట్ని కొనలేరని, అది బిజినెస్ కాదంటూ స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ కొడుకులకు మహిళలను గౌరవించడం నేర్పించాలని నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి అసలు ఆ ట్వీట్లో ఏముంది చూద్దాం. మాల్తీ చాహర్ చేసినటువంటి ట్వీట్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. 370 రూపీస్ బిర్యానీ అండ్ పెద్ది మేక్ యూ రియలైజ్ వై మెనీ విమెన్ ఆర్ hesitant about marriage, why we value our independence and why we chose to split the bill. Some women are even financially supporting men entirely. Yet, we continue to be objectified and women's consent is apparently worth no more than a plate of biryani. After generations of fighting for equality, dignity and respect, it's disheartening that we are still confronting the same underlying mindset. To all mothers and future mothers, please teach your sons to respect women and understand the importance of consent. And to the audience, it's easy to dismiss something as just a joke or just a film, but media shapes culture and women often face the real life consequences of what goes normalized on screen. People make money by creating to make the market, but as consumers, we also have a responsibility. Please be mindful of what you choose to support and encourage. Thank you. So, ఇది అంటే కామెడీ పేరుతో ఇష్టం వచ్చినట్లుగా మహిళల మీద జోకులు వేస్తూ వాళ్ళని డీగ్రేడ్ చేస్తూ ఇలా 370 రూపాయల బిర్యానీతో ఆమె కన్సెంట్ని కొనాలనుకున్నటువంటి వ్యక్తులు వేసినటువంటి జోకులకు ఆడియన్స్ కూడా పగలబడి నవ్వుతూ ఇలా డీగ్రేడ్ చేయడం మరింత దారుణంగా చెప్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం తను ఇప్పుడు మదర్స్కి, కాబోతున్నటువంటి మదర్స్కి కూడా ఒక సజెషన్ ఇస్తున్నారు. ఏంటంటే మీ పిల్లలకి మహిళల్ని రెస్పెక్ట్ చేయడం నేర్పించండి అంటూ. అయితే కామెడీ పేరుతో ఇలా హద్దులు దాటడం
ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా ఫ్యామిలీ రిలేషన్స్ను, భార్యాభర్తల బంధాలను చౌకబారు హాస్యానికి వాడుకుంటూ కొందరు స్టాండప్ కామెడియన్లు బుక్ అయ్యారు. ఇప్పుడు ప్రణీత్ మోర్ షోలో జరిగింది కూడా అదే. నవ్వుల వెనక దాగున్న ఇలాంటి విషయాన్ని గుర్తించకపోతే సమాజం మరింత దిగజారిపోతుందంటూ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఒక షోలో బీర్ బైసప్స్ ఫేమ్ మనం చూసాం. ఎంత దారుణమైనటువంటి, ఎంత నీచమైనటువంటి మాటలు మాట్లాడాలో. ఇప్పుడు వాటిని మనం తిరిగి కనీసం రిపీట్ చేయడం కూడా చాలా దారుణంగానే అనిపిస్తుంది. ఎదిగో మీరు స్క్రీన్లో ఇప్పటికే చూస్తున్నారు అతన్ని. చాలా రోజులు కనిపించలేదు, ఇప్పుడే మళ్ళీ తెర మీదకి వస్తున్నాడు. కట్ చేస్తే ఈ వివాదం కేవలం సోషల్ మీడియా ట్రోలింగ్తో ఆగిపోలేదు. చీప్ కామెంట్లు చేసిన ఆ యువకుడి హిమాంశుకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. వీడియో వైరల్ అవడంతో అతని కంపెనీ చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంది. మహిళల పట్ల ఇలాంటి ప్రవర్తనను తాము టాలరేట్ చేయమని ఆ యువకుడిని ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేసింది. కామెడీ పేరుతో మహిళలను తక్కువ చేసి మాట్లాడితే కెరీర్ నాశనం అవుతుంది అనేదానికి ఈ ఘటన ఒక పెద్ద ఉదాహరణగా నిలిచింది. ఇక ఈ వివాదం ఇప్పుడు లీగల్ టర్న్ కూడా తీసుకుంది. వైరల్ వీడియోపై స్పందించిన మహారాష్ట్ర సైబర్ సెల్ ప్రణీత్ మోర్, హిమాంశు జంగ్రా సహా మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అలాగే జాతీయ మహిళా కమిషన్ NCW కూడా ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి ఇద్దరిని విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. పరిస్థితి చెయ్యి దాటిపోవడంతో కమెడియన్ ప్రణీత్ మోర్ క్షమాపణలు చెప్పాడు. ఆ మాటలను ఖండించాల్సింది పోయి నవ్వుతూ ఊరుకోవడం తన తప్పేనంటూ ఒప్పుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా అందరికీ క్షమాపణలు చెప్పాడు. కేవలం 370 రూపాయల బిర్యానీతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చకు దారితీసింది. భోజనం కొనిపెట్టినంత మాత్రాన మహిళ కన్సెంట్ని కొనుగోలు చేసినట్లేనా? కామెడీ పేరుతో మహిళ గౌరవాన్ని కించపరచడం ఎంతవరకు కరెక్ట్? సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు అసలు బాధ్యత ఉండక్కర్లేదా? మరి ఈ 370 రూపాయల బిర్యానీ వివాదంపై, ఆ యువకుడి ఉద్యోగం పోవడంపై మీ అభిప్రాయం ఎలా ఉంది? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి, మాతో షేర్ చేసుకోండి.